నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. పేదరావూరు గ్రామంలో పురాతన దేవాలయమైన శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో భారీ చోరీ జరిగింది. గత అర్ధరాత్రి ఆలయంలోకి చొరబడిన దుండగులు గర్భాలయ తాళాలు పగలకొట్టి అమ్మవారి విలువైన ఆభరణాలను చోరీ చేశారు. శ్రీ బ్రహ్మరాంబ అమ్మవారి ఒంటిపై ఉన్న 4 బంగారు అభయ హస్తాలు, పాదాలు, బంగారు కళ్ళు, మంగళసూత్రాలు, బొట్టు అపహరించుకు వెళ్లారు. అనంతరం గర్భాలయంలో మల్లేశ్వర స్వామివారి నాగభరణాలు, పానపట్టం వంటి సుమారు 10 లక్షల విలువ చేసే వెండి ఆభరణాలు అపహరణకు యత్నించారు. అయితే వాటిని మోయలేక ఆలయ ఆవరణలోనే వదిలేసి వెళ్లారు. శ్రీ బ్రహ్మరాంబ అమ్మవారివి మాత్రం సుమారు 2 లక్షల విలువ చేసే ఆభరణాలు అపహరించుకు వెళ్లారు. చోరీ తీరును ఎవరూ గుర్తించకుండా ఉండేందుకు దుండగులు సీసీ కెమెరా వైర్లు కత్తిరించి హార్డ్ డిస్క్లను సైతం ఎత్తుకెళ్లారు. పెదరావూరులో ప్రసిద్ధి చెందిన ఈ ఆలయంలో వరుసగా చోరీ జరగడం ఇది 3వసారి. ఈ ఆలయంలో వరుసగా చోరీలు జరగడం పట్ల స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని స్థానికులు కోరుతున్నారు. ఘటనపై రూరల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గత 3 రోజుల క్రితం బట్టిప్రోలు, వెల్లటూరు గ్రామాలతో సహా కృష్ణా జిల్లాలోని పలు ఆలయాల్లో చోరీ చేసిన ముఠా పనిగా పోలీసులు అనుమానిస్తున్నారు. జంపర్ రోడ్లో సరే ఎవరో వాడు ఒకటే లేకపోతే ఎవరో ఒకరు పరిగెత్తగానే ఇటు నుంచి బ్లాక్ అయిపోతుంది. 3:30 దాకా ఉండి ట్రై చేసి మాకు వల్ల కానీ వెళ్ళిపోయాం. కింద అందులో కొంచెం ఉండండి, వెళ్ళండి. ఓకే. రాత్రి యథావిధిగా 7:30కి గుడి ఆలయం కట్టేసినాము. కట్టేసిన తర్వాత మా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత తెల్లారుజాము 3:45కి నేను గుడి తలుపులు తీయడానికని వచ్చాను. వచ్చిన తర్వాత చూసేసరికి తలుపులు దగ్గరికి వేస్తున్నాయి, తాళాలు పగలగొట్టున్నాయి. అది నేను ముట్టుకోకుండా వెంబటే నేను ముందు గ్రామస్తులకు ఫోన్ చేశాను, తర్వాత మా బాగస్తులకు ఫోన్ చేశాను. బాగస్తులకు ఫోన్ చేసిన తర్వాత మా ఆఫీసర్ గారికి ఫోన్ చేసిన తర్వాత ఆఫీసర్ గారి ద్వారా పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వమంటే గ్రామ పెద్దల ద్వారా పోలీసులకి కంప్లైంట్ ఇప్పించిన తర్వాత సరే పోలీసులు వాళ్ళు అన్నారు, అన్నీ చూసి ఫోటోలు అవి తీసేసిన తర్వాత మీరు విధులు మీ కార్యక్రమాలు మీరు చేయండి, తర్వాత మేము వస్తే చూసుకుంటామని చెప్పేసి అన్నారు. ఆ విధంగానే తర్వాత కానిస్టేబుల్ గారు వచ్చారు, కొన్ని వచ్చి ఫోటోలు కూడా తీసుకెళ్లారు. ఫోటోలు తీసుకెళ్తే తర్వాత స్వామివారికి వచ్చేసరికల్లా వెండివి పానమట్టంకి వెండి తొడుగు ఉంటుంది. ఆ వెండి తొడుగు తీసుకెళ్ళలేక బయటపడేశారు. ఆ తర్వాత అమ్మవారి దగ్గరికి వెళ్ళారు. అమ్మవారి దగ్గర 4 హస్తాలు, ఒక కిరీటం, 2 చెవులు, 2 బంగారపు కళ్ళు, బంగారు సూత్రాలు 3 చిన్నది, తర్వాత బొట్టు బెల్ల 1, వెండి ఇత్తడి పాదాలు 2. ఇవన్నీ చూసేసరికి అక్కడ లేవు. ఎమ్మటే ఫోటోలో తీసుకుని ఎమ్మటే మా సార్ గారికి వీళ్ళందరికీ నేను కంప్లైంట్ చేశాను. 3:30-4 మధ్యలో దొంగతనం జరిగిందని ఆచార్య గారు నాకు ఫోన్ చేశారండి. ఆచార్య గారు ఫోన్ చేయగానే నేను తోటి అర్చకులకను మరియు గ్రామస్తులకు తెలియపరిచానండి. వారు నేను చెప్పిన విధంగానే గ్రామస్తులకు మరియు అర్చక స్వాములకు పిలిపించి వారి ద్వారా పోలీసు వారికి ఇన్ఫామ్ చేయమన్నాము. ఇన్ఫామ్ చేశారు. పోలీసు వారు మామూలుగా అర్చక స్వామిని మీరు లోపలికి వెళ్ళి ఏమేమి వస్తువులు పోయినాయో చూసుకొని మాకు తెలియపరచండి, మేము వస్తున్నామని అన్నారు. తర్వాత కానిస్టేబుల్ గారు వచ్చి చూశారు. ఏమేమి పోయినాయో లిస్టు తీసుకొని వచ్చి మాకు కంప్లైంట్ ఇవ్వని అని చెప్పారండి. మామూలుగా స్వామివారి దగ్గర ఏం వస్తువులు పోలేదు. అమ్మవారి వస్తువుల మటుకి వెండి కిరీటము, 4 హస్తాలు, 2 బొట్లు, 3 మంగళసూత్రాలు, 2 కళ్ళు పోయినాయండి. దాని విలువ సుమారు 1 లక్ష రూపాయలు ఉంటుంది. నైట్గా నాకు ఫోన్ వస్తే వచ్చాను.
ఇంతకీ ఎవరో దూకుతుంటే కనపడ్డారు. వెళ్ళి ఇంక అన్నయ్యని లేపాను. నాకు భయం వేసి సడన్గా చూసా, అన్నయ్యకి వచ్చాను. నేను అన్నయ్య చూసాం. కారు వచ్చింది. ఫస్ట్ జెండా చెడు కారు ఉంది. కారు వెనకాల నుంచొని ఉంది. వెంబటిని వెళ్ళి అన్నయ్యని లేపుకొని వచ్చా. తర్వాత మమ్మల్ని చూసి పారిపోయారు వాళ్ళు. తర్వాత ఇటు వచ్చారు, కారు ఇక్కడ పెట్టారు. తర్వాత మేము ఎత్తికాం. ఎవరబ్బా మేము పరిగెత్తాం. ఇంతకి కర్రలు రాడ్లు వేసుకొని మేము కూడా వాళ్ళు దొరుకుతారేమో కొడదామేమో అని. తర్వాత ఇంక మమ్మల్ని చూసి పరిగెత్తారు. అటు వెళ్ళిపోయింది కారు జంపన వైపు. తర్వాత ఇంకా మేము ఎంత చుట్టూరు తిరుగుతున్నాం బండ్లు వేసుకొని ఎవరైనా దొరుకుతారా అని. అటు వెళ్ళాం. ఎవరో పరిగెత్తుకొని వస్తుంటే అటు వెళ్ళాం. ఇంతలో ఇటు నుంచి ఒకటి దూకాడు. మెయిన్ రోడ్ మీదకి వెళ్ళాం. అయినా దొరకలా. 3:30 వరకు మేము ఇక్కడే కూర్చొని ఉన్నాం. ఎవరైనా దొరుకుతారా ఏమైనా దొరుకుతారు. ఇంకా మేము వెళ్ళిపోయాము. మేము కూడా నైట్ మా ఫ్రెండ్ వచ్చి లేపితే నేను వచ్చాను శివాలయం గుడి దగ్గరికి. గుడి దగ్గర రాగానే సంథింగ్ ఏదో తేడా అనిపించి ఇక్కడ కారు ఆగి ఉంది. అది చూస్తే నిజంగా దొంగలు పడ్డాన్ని లేపాడు మా ఫ్రెండ్. దొంగలు పడేది ఇంద్ర గుడిలో అని వస్తే నిజంగానే అక్కడ ఉన్నారు దొంగలు. ఏమంటే కారు మమ్మల్ని చూసి వెళ్ళిపోయింది. మేము ట్రై చేసాం. కాసేపు చూసి అటు ఇటు ఎదిగితే బ్లాక్ షర్ట్ అబ్బాయి దీంట్లోంచి దూకేశాడు. అక్కడ వెనకాల గడ్డపార ఉంది, అది చిన్న సైజు తెచ్చాడు. 1:50కి స్టార్ట్ అయిందండి. 3 వరకు మేము వెనకాలే వెయిట్ చేసాం. దొరుకుతారా ఎవరన్నా పట్టుకోగలమా అని ట్రై చేసాం. ఈ అబ్బాయి నాకు చెప్పింది జరిగిందని. ఈ అబ్బాయి ఫోన్ మాట్లాడుతున్నాడు అండి, పర్సనల్ ఫోన్. వైట్ షర్టు, పింక్ షర్టు, బ్లాక్ షర్టు. వైట్ షర్ట్ పింక్ షర్ట్ అబ్బాయి కారు తోలుతున్నాడు. వైట్ షర్ట్ అబ్బాయి ఇటు వచ్చాడు. ఇటు వచ్చినప్పుడే మేము 2:30కు ఏంది వైట్ షర్ట్ అంత ఫాస్ట్గా వెళ్తున్నాడు. ఇటు వచ్చేసాం. మేము ముందు ఇద్దరమే కదా. ఇట్లా వచ్చేసరికి ఇటు నుంచి బ్లాక్ షర్ట్ అబ్బాయి దూకాడు. ప్రజల ఆరోగ్యానికి పర్యావరణానికి పెనుముప్పుగా మారిన కోనోకార్పస్ మొక్కలను పురపాలక సంఘ అధికారులు తొలగిస్తున్నారు. పట్టణ బోస్ రోడ్లోని ప్రజారోగ్యానికి ముప్పు కల్పిస్తున్న కోనోకార్పస్ మొక్కలు మంగళవారం తొలగించారు. ప్రజలు శ్వాసకోశ వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందని వస్తున్న ఫిర్యాదుల మేరకు పట్టణంలోని కోనోకార్పస్ మొక్కలను తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కమిషనర్ బండి శేషన్న తెలిపారు. పట్టణ సుందరీకరణలో భాగంగా పట్టణంలో వీటిని పెద్ద సంఖ్యలో నాటడం జరిగిందని, వీటి వలన అనేక దుష్ప్రభావాలు వస్తున్నాయన్న నేపథ్యంలో తొలగిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో పలువురు మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. చెట్లు కొన్ని దుబాయ్ మొక్కలు అంటారు కదా, అవి విపరీతంగా పెరుగుతాయి. ఒకప్పుడు ఆ చెట్టు ఏపుగా పెరుగుతుంది, నీడన ఇస్తుంది, కాబట్టి మంచిగా నాటండి అనేసి చెప్పినటువంటి దృష్టాంతాలను పెట్టుకొని టౌన్లో చక్కగా వాటిని ఏర్పాటు చేయడమైంది. అయితే ఈరోజు వాటిని పర్యావరణానికి ముప్పు, అది ఆరోగ్యానికి ఇదిగా ఉంటుంది. కాబట్టి దానివల్ల శ్వాసకోశ సంబంధమైనటువంటి జబ్బులు వస్తాయనేసి కొంతమంది చెప్పడం వల్ల కానీ దానివల్ల ప్రయోజనం కాటి నష్టాలు ఎక్కువగా ఉంటాయని చెప్పడంతో బోస్ రోడ్లో ఏవైతే ఉన్నాయో అలాంటి చెట్లన్నింటినీ కూడా ఈరోజు వాటిని రిమూవ్ చేయడానికి ఏర్పాట్లు అవుతున్నాయి. మీరే గమనించారు. ఇప్పుడు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. సో ప్రజలందరికీ మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే, ఇంకా అభివృద్ధి, ప్రజా సౌకర్యాలు, ఈ 2 విషయాలను దృష్టిలో పెట్టుకొని సహకరిస్తున్నారు. చక్కగా ఇంకా సహకరిస్తే కనుక వెరీ సూన్ ప్రభుత్వం వాళ్ళు ఇచ్చేటువంటి సూచనలకు అనుగుణంగా మంచిగా ఏర్పాటు చేసేసి ప్రజలకు సౌకర్యవంతంగా ఉంచుదాం. చెట్లు చాలామంది ఏంటంటే విచ్చలవిడిగా నరికేసి రోడ్డు పైన వేస్తున్నారు. వారందరికీ మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే, 1-2 కొమ్మలైతే కనుక మేము అవన్నీ కూడా పట్టుకెళ్ళిపోయి ఎక్కడ వేస్తాం. కానీ చెట్టే మీరు ఇంట్లోది అదంతా తీసేసి రోడ్డు పైన వేస్తే కనుక మేము కూడా స్టాఫ్ మాకు కూడా అంత సఫిషియెంట్గా ఏం లేదు. అవన్నీ కూడా మేము మళ్ళీ వెంటనే ఇక్కడ నుంచి వేరే ప్రాంతాలు పంపాలంటే మాకు కూడా సమయం పడతాయి. కాబట్టి గమనించుకొని అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ముందుగా అడ్వాన్స్ సమాచారం ఇస్తే కనుక దానికి సంబంధించిన ఏర్పాట్లు ఉంటాయి. బంగారం తాకట్టు పెట్టి బ్యాంకు రుణం పొందిన వ్యక్తి తిరిగి రుణం మొత్తం చెల్లించిన తర్వాత గోల్డ్ ఇవ్వడం కుదరదని సదరు బ్యాంక్ అధికారులు తెలపడంతో బాధితుడు అయోమయానికి గురయ్యాడు. వివరాల్లోకి వెళ్తే, తెనాలి మండలం కట్టెవరం గ్రామానికి చెందిన పుట్ట శివయ్య తెనాలి కొత్తపేటలోని చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ నందు
గత కొన్ని నెలల క్రితం బంగారం తాకట్టు పెట్టి రుణం తీసుకున్నాడు. దానికి సంబంధించిన బకాయి సుమారు 2,80,000 రూపాయలను సోమవారం చెల్లించాడు. అయితే గతంలో 5 వ్యక్తులతో కలిసి వ్యవసాయ రుణం పొందారని, వారిలో శివయ్య పేరు కూడా ఉందని అధికారులు గుర్తించి బంగారం ఇవ్వడం కుదరదని చెప్పగా ఈ విషయం తమకు ముందే చెప్పాలి కదా అని సంతకాలన్నీ పూర్తి చేయించుకొని నగదు మొత్తం కట్టించుకొని ఇప్పుడు కుదరదని అంటున్నారని బాధితుడు వాపోయాడు. తన వరకు కట్టవలసింది మినహాయించుకొని మిగిలిందైనా ఇవ్వమని ప్రాధేయపడిన అధికారులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, మిగిలిన వారిని కూడా తీసుకువచ్చి రుణం మొత్తం చెల్లించాలని చెప్తున్నారని, కొంత సమయం అడిగినా కుదరదంటున్నారని, తమ గోల్డ్ ప్రస్తుతం అత్యవసరమని చెప్పినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయంపై బ్యాంక్ అధికారులు వివరణ కోరగా తమ బ్యాంక్ నిబంధనల మేరకు మాత్రమే తాము వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. నేను 3,83,460 రూపాయలు అమౌంట్ పే చేశాను. దీనిలో బ్యాంకులో పే చేస్తే గోల్డ్ ఇవ్వకుండా మీకు ఆ లోన్ ఉందని చెప్పి సంతకాలన్నీ పెట్టించుకొని ఇప్పుడు ఆపేసి, ఇప్పుడు నువ్వు 5 తీసుకొచ్చినాక 5 డబ్బులు కట్టండి, నీ డబ్బులు అప్పుడు ఇస్తామని చెప్పేసి నా డబ్బులు ఆపేశారండి. 5 రైతు మిత్ర లోన్ అండి. అది రైతు మిత్ర లోన్ అయితే దీనికి పెట్టేసి నేను నా పర్సనల్గా నేను డబ్బులు కట్టినాక నా డబ్బుల్లో నుంచి వీళ్ళు కట్ చేసుకొని వాళ్ళ 5 తీసుకురా అప్పుడు నీకు ఈ డబ్బులు ఇస్తామని నాకు గోల్డ్ ఇవ్వకుండా డబ్బులు ఇవ్వకుండా సంతకాలను పెట్టించుకొని ఇట్లా ఆపేశారండి. ఇదేంటండి ఇది అన్నేమని చెప్తే వాళ్ళు అట్ట కాదు, నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో, మాకు కుదరదు, వాళ్ళ 5 తీసుకొచ్చి అప్పుడు తీసుకెళ్ళన్నారండి. ఒక్క 4 రోజులండి అది ఉన్నమాట వాస్తవమే. ఒక్క 4 రోజులు టైం ఉండి వాళ్ళు 4 రావాలి కదా, మొత్తం 5 ట్రూప్ అండి. ఆ 4 రావాలి కదా, 4 వచ్చిన తర్వాత నేను తీసుకెళ్తానని రిక్వెస్ట్ అడిగినండి. అడిగినా సరే వాళ్ళు లేదంటే, కాదండి నా పరిస్థితి బాగుండలేదు, ఇప్పుడు చాలా డేంజర్గా ఉన్నా, నా గోల్డ్ వేరే వాళ్ళండి ఇవ్వాలని చెప్పినా కానీ వాళ్ళు అసలు వినకుండా నీ సావు నువ్వు చావు మాకు ఎందుకని చెప్పేసి చెప్తున్నారండి. 3 గంటలకు వచ్చానండి. ఇక్కడ 3 గంటల నుంచి బతిలాడుతాను ఉండ. అదేమంటే ఊరేసుకో మాకేమైంది, వాళ్ళని తెచ్చి డబ్బులు కట్టి నువ్వు వెళ్ళి అంటున్నారు. రైతు మిత్రకి నా పర్సనల్ అకౌంట్కి ఈ లింక్ పెట్టారండి. నా చేత డబ్బులు కట్టించుకొని సంతకాలను పెట్టించుకున్నా ఇగండి, పేపర్లు కూడా కట్టాను. కట్టిన తర్వాత ఈ మాట ఇప్పుడు చదువుతున్నారు. ఫస్ట్ చెప్పలా డబ్బులు 2,83,460 రూపాయలు కట్టే ముందు మాకేం చెప్పలా, ఇట్లా లోన్ నుండి కట్ అవుతాయి కానీ అయ్యేం చెప్పలేదు. అయ్యేం చెప్పకుండా మొత్తం అయిపోయిన తర్వాత సంతకాలు అయిపోయింది, ఇక గోల్డ్ తేవాలి. గోల్డ్ తెచ్చే ముందు చెప్పారు, నువ్వు అది కట్టండి, మీ 5 తీసుకురాపో అప్పుడు ఇస్తాం ఈ డబ్బులు అంటున్నారు, ఈ గోల్డ్ ఇస్తామని. అదేంటండి నా దగ్గర సరే ఇంకోటి నేనున్నప్పుడు సరే నా వారు కట్ చేసుకోండి అంటే ఫస్ట్ కట్ చేసుకుంటామన్నారు. సరే కట్ చేసుకుంటున్నాను, మళ్ళీ మీకు లోన్ రాదన్నారు. లోన్ రాపోయినా నాకు ఇష్టమే, నాకు ఇప్పుడు కావాలండి గోల్డ్, నేను తీసుకెళ్ళిపోవాలని చెప్తే ఆ ₹1,00,000 వరకు మీరు గోల్డ్ ఆపుకోండి, కదమాది ఇవ్వండి, దానిలో తీసుకెళ్తాను అని చెప్తే ఫస్ట్ అట్ట అన్నారు. తర్వాత ఇప్పుడు అట్లా అయ్యాము, వాళ్ళ 5 తీసుకొచ్చి కడితే మాకు లింక్ ఉంటుంది ఇక్కడ, మాకు రూల్స్ ఉన్నాయి, అట్లా మాకు బ్యాంకులో మాకు రూల్స్ అది అని ఊరుకోవట్లేదు. ఇప్పుడు వరకు బతిలాడుతూనే ఉండ. నాకు ఏదైనా సరే ఈ బ్యాంకుదే బాధ్యత, నాకు ఏదైనా సరే అవసరమై చచ్చిపో అంటున్నారు, ఏదైనా వీళ్ళదే బాధ్యత, ఈ బ్యాంక్ వాళ్ళదే బాధ్యత. మా దగ్గర పుట్టా శివయ్య అన్నాయనికి JLGలో మెంబర్ అండి. ఆ లోన్ అకౌంట్ ఓడి అయిపోయింది. దాని మీద మేము ఒక నోటీస్ ఇష్యూ చేసాం, రిజిస్టర్డ్ నోటీస్. అది అతను అక్నాలజ్మెంట్ చేసి కూడా మాకు వెనక్కి వచ్చింది. ఇవాళ గోల్డ్ లోన్ కడతానికి వచ్చారు. మా యొక్క బ్యాంక్ నార్మ్స్ ప్రకారము ఒక పర్సన్కి ఏదన్నా లోన్ ఓడి అయినా NP అయినా కానీ అతని సెక్యూరిటీస్ ఇంక్లూడింగ్ గోల్డ్ లోన్స్ కూడా మేము రిలీజ్ చేయలేదు. ఆ ప్రకారమే మేము ఇవాళ అతనికి గోల్డ్ లోన్ ఇవ్వాలి, ఆర్నమెంట్ ఇవ్వలేదు. చెప్పకుండానే అతనికి ఎక్స్ప్లెయిన్ చేయకుండానే తీసేసుకోవచ్చా? ఎక్స్ప్లెయిన్ చేసేది ఏంటి సార్, అందులో ఆయన సంతకం చేశారు, మీకు ఆ అప్లికేషన్ ఇస్తాను చూడండి సార్. నా యొక్క ఇతర ప్రస్తుత మరియు రాబో కాలంలో బ్యాంకు వరకు వ్యక్తిగతంగా తీసుకున్న సమిష్టిగా జామీనుగా ఉన్నా లేదా హామీదారుగా చెల్లించవలసిన రుణముల మొత్తము హామీగా నిలిపి మరియు ఉంచుకున్న అధికారం. మహిళా పాడి రైతులకు రాయితీతో కూడిన ఆర్థిక సహాయం జాయింట్ లయబిలిటీ గ్రూపులకు రిజర్వ్ బ్యాంక్ నిబంధనలకు అనుగుణంగా అదనంగా ఆర్థిక సహాయం ప్రభుత్వం ద్వారా ఇప్పించాలని పాడి రైతులు, కౌలు రైతులు సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్కు వినతి పత్రం అందజేశారు. తెనాలి ఐతానగర్ పాడి రైతుల సంఘం నాయకులు వేజెండ్ల తబిత, మేకల అనసూయలు పాడి ద్వారా జీవనం సాగిస్తున్న తమకు గేదెలు, వరిగడ్డి, తవుడు, దాణా ఖర్చులు విపరీతంగా పెరిగిపోవడంతో పశుపోషణ భారంగా మారిందని ఆవేదన చెందారు. ప్రభుత్వ ఆర్థిక సంస్థల ద్వారా మరియు ప్రభుత్వం నుండి రాయితీతో కూడిన ఆర్థిక సహాయం ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. వల్లభాపురం మహి జాయింట్ లయబిలిటీ గ్రూప్ కన్వీనర్, కో కన్వీనర్ వల్లభాపురం ధర్మయ్య, విజయరాణిలు మాట్లాడుతూ కౌలు భూమితో పశువుల పెంపకంతో జీవనం సాగిస్తున్న తమ గ్రూపుకు గోదావరి చైతన్య గ్రామీణ బ్యాంక్ వారు ఇస్తున్న ఆర్థిక సహాయం 5 లక్షలకు తోడు అదనంగా ఆర్థిక సహాయం ఇప్పించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మూలక శివసాంబిరెడ్డి, మహిళా పాడి రైతులు జాయింట్ లయబిలిటీ గ్రూప్ సమస్యలతో పాటు
పంట కాలువలు, మురుగు కాలువల్లో ఇంతవరకు గుర్రపు డెక్క, తూటుకాడ తొలగించకపోవడం వలన పంట పొలాలు చెరువులుగా మారాయని, ఇప్పటికే ఎదపెట్టుకున్న రైతులు ఆందోళన పడుతున్నారని ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరించేందుకు చర్యలు తీసుకోగలనని ఆయన చెప్పారు. అత్తోట వీరయ్య, మాన్యం శ్యాంబాబు, మేకల కుమారి, శకుంతల, తెనాలి శాంతకుమారి, సరోజిని తదితరులు పాల్గొన్నారు. తెనాలి మండలం ఐతానగరు, కొల్లిపర మండలం వలభాపురం నుంచి ఈరోజు మహిళా పాడి రైతులు అట్లాగే కౌలు రైతులు వచ్చి సబ్ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వటం జరిగింది. పాడి పంట రెండు రైతులకి కౌలు రైతులకి ప్రధానమైంది. ఒకటి వర్షాలు లేకపోతే తుఫాన్లు ఇటు వలన పంట దెబ్బతిన్నా పాడి మీద అయినా కుటుంబాన్ని పోషించుకోవటానికి అవకాశం ఉంటుంది. అట్లాగే కుటుంబానికి ఆసరాగా ఉంటుందని పేద రైతులంతా కూడా ఈరోజు పాల గేదెలను పెట్టుకొని కుటుంబ జీవనం సాగించుకుంటున్నారు. ఇవాళ ఒక్కొక్క గేదెను కొనాలంటే ₹1,00,000 నుంచి ₹1,50,000, ₹2,00,000 దాకా గేదెల ఖరీదు పెరిగిపోయింది. దాంతోపాటు వరిగడ్డి కూడా ఇదివరకు గతంలో ₹1,000-2,000 వచ్చే వరిగడ్డి ఇవాళ ఎకరానికి ₹10,000 పైన ఖర్చు అవుతుంది. దాంతోపాటు దాణా, తౌడు ఇటువన్నీ ఖర్చులు పెరిగిపోవటం వలన ప్రభుత్వం నుంచి సబ్సిడీగా రైతులకి పాడి రైతుల్ని ఆదుకునేందుకు ప్రభుత్వం ₹1,60,000 ఇవ్వాలని కూడా కోరుతూ వినతి పత్రం ఇవ్వటం జరిగింది. దీంతోపాటు కౌలు రైతులు కూడా జాయింట్ లయబిలిటీ గ్రూపులుగా చేసుకొని అనేక సంవత్సరాల నుంచి కూడా ఈ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటున్న పరిస్థితి. అట్లా వలభాపురం సంబంధించి చైతన్య గోదావరి బ్యాంకు మేనేజర్ గారి దగ్గరికి మనం రైతులము కూడా రైతు సంఘం నాయకులు కూడా కలిసాం. వారు ఏం చెప్పారంటే ఇవాళ ఉన్న పరిస్థితుల్లో 1,00,000 కంటే ఎక్కువ రుణం ఇచ్చే పరిస్థితి లేదు. అందుకని మేము సబ్ కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వానికి ఉన్న పరిస్థితుల్లో వ్యవసాయం కూడా ఖర్చులు విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో ₹1,60,000 ఇప్పించాలని విజ్ఞప్తి చేస్తూ ఈ పాడి రైతులంతా కూడా వినతి పత్రం ఇవ్వటం జరిగింది. ఐతానగర్ గ్రామం నుండి పాడి రైతులకు సంబంధించి మాకు ఎప్పటి నుండో ప్రభుత్వం వారి తరపు నుండి సహాయంగా లోన్ల కోసం రుణం తీసుకోవటానికి అని చెప్పి వచ్చామండి. అదేవిధంగా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చి 10 మంది అంతా కలిసి గ్రూప్ సభ్యులంతా కలిసి అంతా వచ్చామండి. దాని గురించి మాట్లాడటానికి సబ్సిడీ మీద గేదెల లోన్ అండి, పాడి పశువులు కొనుక్కోవటానికి మాకు కొంచెం ఆల్రెడీ అందరికీ ఉన్నాయి. దాని గురించి పెట్టుబడికి కొద్దిగా ఇంకా గేదెలను తెచ్చుకోవటానికి అని చెప్పి రుణం ఆర్థిక సహాయం అందించడానికని మేము ప్రభుత్వ వారిని కోరటానికి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చామండి. మా పేరు వలభాపురం విజయరాణి అండి. మాది వలభాపురం గ్రామం, కొల్లిపార మండలం, గుంటూరు జిల్లా, అరుంధతి నగర్. మేము 10 సంవత్సరాల ముట్టి కౌలు రైతు సంఘంలో ఉన్నాము. రైతు మిత్ర లోన్ తీసుకుంటున్నాం. ఈ సంవత్సరం మేనేజర్ గారిని అడిగితే 1,00,000 కంటే ఎక్కువ అన్నాడు. మేము 1,50,000 అడిగాము. ఈ సంవత్సరం ఎక్కువ పొలం వేస్తున్నాం కాబట్టి పెట్టుబడులు బాగా రేట్లు పెరిగిపోయినాయి అని సరిపోవని అడిగితే మీరు మాకు ఇవ్వటం మాకు రూల్స్ లేదని చెప్పారు. అందుకని సార్కి లెటర్ పెడదామని వచ్చాం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.